బీడిగొండ చారిత్రక పూర్వయుగాల నుంచి మధ్యయుగాల నుండి చారిత్రక కాలాల దాకా వికసించిన మానవ నాగరికత నగరం. ఇక్కడ జైన, శైవ, వైష్ణవ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అద్భుత శిల్ప సంపద శాసనాలు ఉన్నాయి. నిడిగొండలో దొరికిన శాసనాలు వరంగల్ జిల్లా శాసన సంపుట్లో వచ్చాయి 3. అచ్చుగానివి పాతగుట్ట మీద లఘు దీర్ఘ శాసనాలు ఉన్నాయి. ఇంకా వేరే జైన శాసనాలకు ఉన్నాయి. వీటిలో తేదీ వివరాలు లేని భూదాన శాసనం మొదటిది. రెండవది చాళుక్య చక్రేశ్వరుడు తిరువణమల్ల దేవర రాజ్యం చేస్తున్నప్పుడు నదవాడి పాలకుడు దుగ్గభూపతి అతని సతి ముప్పమ్మాంబిక కట్టించిన ముప్పేశ్వర దేవాలయ గుడికి అంగభోగాల కొరకు క్రీశకం 1104లో ఉత్తరాయణ సంక్రాంతి పర్వ సందర్భంగా మాండలికుడు దుగ్గరస రటసముద్రం వెనక 20 మర్తుల్లో భూమిని తరిభూమిని కేదవరాని కూడా గుండని బండయ్య నేరపుకుంట నిత్య కార్యక్రమాలకు దానమిచ్చిందని 2వ శాసనం. క్రీశకం 1219లో కాకపతి గణపతి సోదరి నతవాడిద్రుని భార్య కుందమంబ తన భర్త రుద్రుని పేరున, తన తండ్రి మహాదేవుని పేరున, అన్న గణపతి పేరున, ఇంకా మాధవశివుని ప్రతిష్ఠింపజేసి కుందారపు సీమలోని భూదానాలు చేసిందని 3వ శాసనం వల్ల తెలుస్తున్నది. వరంగల్ జిల్లా శాసన సంపుట్లో 7, 17, 57 సంఖ్యల శాసనాలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. నిడిగొండలో ప్రస్తుతం విప్పి కట్టకుండా నిలిచిపోయిన గుడి కుందమాంబ ప్రతిష్టలు చేయించిన శైవ త్రికూటం. ముప్పమాంబ కట్టించిన ముప్పేశ్వరాలయం కాదు. ఈ గుడి కాకతీయ శైలి నిర్మాణంలో ఉన్నది. రామప్పలో రుద్రేశ్వరాలయం 1213లో పూర్తయితే నిడిగొండ కాకతీయ శైలి దేవాలయం 1219లో పూర్తయింది. రెండింటి మధ్యన 6 ఏళ్ల వ్యత్యాసం ఉంది. రెండింటి శిల్పాలు చాలా పోలికలు ఉన్నాయి. 1104 ముప్పేశ్వరాలయం ఎన్నోసార్లు పునరుద్ధరణ చేయబడి పాతబడి రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం లభిస్తున్న శిల్పాల ఆధారంగా అవి కళ్యాణి చాళుక్యుల శైలి దేవాలయంలోనివని చెప్పడానికి అవకాశం ఉన్నది. ఈ 2 దేవాలయాల నడుమ 115 సంవత్సరాల తేడా ఉంది. 1104లో దేవాలయ నిర్మాణం కాకతీయ శైలిలో కాదు, కళ్యాణి చాళుక్య శైలిలోనే ఉన్నాయి. కాకతీయ శైలి మొదలైందని రామప్ప గుడితో చెప్పొచ్చు. కానీ ఎందుకు కుందమాంబ గుడిని నిడిగొండలో ముప్పేశ్వరాలయం అంటున్నారో అంత చిక్కని విషయం. గతంలో మేము కూడా కుందమాంబ గుడిని ముప్పేశ్వరాలయంగా అనుకోవడం అనేది పొరపాటున జరిగింది. ఆ పొరపాటును దిద్దుకోకపోతే ఒక చారిత్రక తప్పిదం అట్లానే నిలిచిపోతుందని ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల నిడిగొండలో ఉన్నటువంటి విప్పి కట్టకుండా నిలిచిపోయిన కాకతీయ శైలి దేవాలయం గణపతి దేవుని సోదరి కుందమాంబ ప్రతిష్ఠించిన త్రికూటాలయం, గ్రామంలో చెరువు దగ్గర ఉన్న రాయసముద్రం దగ్గర ఉన్నటువంటి పాత గుడి అది ముప్పేశ్వరాలయం. అక్కడ మనకు కావలసినన్ని కళ్యాణి చాళుక్య శైలి దేవాలయ శిల్పాలు కనబడతాయి. వర్తులాకార సోపాన పంక్తులతో ఉన్నటువంటి పానవట్టం, దానిలో ప్రతిష్ఠించిన చిన్న లింగం, వేరొక చోట బాణలింగం, ఇంకా గణపతి, నాగశిలలు, ఆ దేవాలయ ద్వారం, ఇవన్నీ కూడా కళ్యాణి చాళుక్య శైలిలో ఈ గుడి నిర్మాణమైందని చెప్పడానికి నిదర్శనాలు.